హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది. బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి ఒక వార్ లాగా ఉంటుంది. మరి ఫ్రంట్ ఎండ్ వరల్డ్లో టూ బిగ్ వెపన్స్ ఉన్నాయి, యాంగులర్ వర్సెస్ రియాక్ట్. నవేడేస్ డెవలపర్స్ మధ్య జరిగే ఇంటెన్స్ డిబేట్ ఏంటంటే, యాంగులర్ని నేర్చుకుంటే ఫ్యూచర్ సేఫ్ ఉంటుందా లేదా రియాక్ట్ నేర్చుకుంటే సేఫ్ ఉంటుందా, ఏది నేర్చుకుంటే మనకి వెబ్ డెవలప్మెంట్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నది బిగ్ కన్ఫ్యూజన్. బిగినర్స్కి కన్ఫ్యూజన్, ఇండస్ట్రీలో ట్రెండింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, ఫ్యూచర్లో డిమాండ్ ఎక్కువ దేనికి ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ అలాగే మీరు ఎవరైనా ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, అండ్ అలాగే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, విల్ ఏఐ రీప్లేస్ జాబ్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మొత్తం డీటెయిల్డ్గా పాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి, యూ విల్ గెట్ నాలెడ్జ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ టాపిక్లో క్లారిటీ వచ్చేసాక మీరు ఒక సాలిడ్ డెసిషన్ తీసుకోగలరు. అండ్ అలాగే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి, నోటిఫికేషన్ రావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒకటి క్లియర్ చేసుకుందాం, యాంగులర్ అండ్ రియాక్ట్ సేమ్ కేటగిరీలోనే ఉంటాయి అన్నది ఒక పెద్ద మిస్కన్సెప్షన్. రియాక్ట్ అంటే ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అండ్ యాంగులర్ అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్. జావా స్క్రిప్ట్ని చాలా లైట్ వెయిట్గా యూస్ చేసి యూఐ కాంపోనెంట్స్ని ఈజీగా మేనేజ్ చేయడానికి ఈ రియాక్ట్ లైబ్రరీని డిజైన్ చేశారు. అండ్ అలాగే యాంగులర్ సైడ్కి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రేమ్వర్క్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తాయి. రియాక్ట్ అంటే ఒక కస్టమైజబుల్ లీగో సెట్ లాంటిది, బట్ యాంగులర్ అంటే ఒక ప్రీబిల్ట్ స్మార్ట్ హోమ్ లాంటిది. అండ్ అలాగే ఈ రియాక్ట్ యాంగులర్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలంటే బిగినర్స్కి ఏ బేసిక్స్ నేర్చుకోవాలి దీనికంటే ముందు అన్నది చూద్దాం. రియాక్ట్ నేర్చుకోవాలి అంటే బేసిక్గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి ఈ రియాక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కాంపోనెంట్ బేస్డ్ యూఐ డెవలప్మెంట్ సూపర్ ఫ్లెక్సిబుల్, కానీ స్టేట్ మేనేజ్మెంట్కి కొంచెం రిడక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే యాంగులర్ సైడ్కి వస్తే టైప్ స్క్రిప్ట్ కంపల్సరీ. బిగినర్స్కి కొంచెం టఫ్ అనిపించవచ్చు, బట్ ఇందులో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సో ఈ ఎంటర్ప్రైజ్ లెవెల్ స్కేలబిలిటీలో ఇది చాలా పవర్ఫుల్. సో మీకు ఫాస్ట్ స్టార్ట్ కావాలి అంటే రియాక్ట్ నేర్చుకోండి, లేదా లాంగ్ టర్మ్ ఎంటర్ప్రైజ్ స్కేలబిలిటీ కావాలి అంటే యాంగులర్ సైడ్ వెళ్ళండి. అండ్ అలాగే ఈ టూ ఫ్రేమ్వర్క్స్కి పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ వైజ్ చూస్తే రియాక్ట్లో ఫాస్ట్ రెండరింగ్ ఉంటుంది, వర్చువల్ డామ్ వల్ల పర్ఫార్మెన్స్ బూస్ట్లో ఉంటుంది, కాంపోనెంట్ రీయూజబిలిటీ సూపర్ హై. బట్ యాంగులర్ సైడ్ వస్తే స్ట్రిక్ట్ స్ట్రక్చర్ వల్ల కాంప్లెక్సిటీ ఎక్కువ, బట్ అహెడ్ ఆఫ్ టైం కాంపైలేషన్ వల్ల ప్రొడక్షన్ యాప్స్ సూపర్ ఆప్టిమైజ్డ్లో ఉంటాయి. షార్ట్ ఆన్సర్ ఏంటంటే స్మాల్ యాప్స్కి రియాక్ట్, లార్జ్ స్కేల్ యాప్స్కి యాంగులర్. అండ్ అలాగే ఫ్యూచర్లో డిమాండ్ దేనికి ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్కెట్లో ఎలా ఉంది ఈ రియాక్టివ్ యాంగులర్ అన్నది చూద్దాం. స్టార్టప్స్, ఫ్రీలాన్స్ అండ్ అలాగే సాస్ కంపెనీస్లో ఎక్కువ ఈ రియాక్ట్ అనేది యూస్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్, ఇవన్నీ రియాక్ట్ బేస్డ్ యాప్సే. అండ్ అలాగే 2025లో రియాక్ట్ డెవలపర్స్కి చాలా డిమాండ్ అనేది పీక్స్లో ఉంటుంది. అండ్ అలాగే యాంగులర్ సైడ్కి వస్తే లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం ఇలాంటి కంపెనీస్ యాంగులర్ బేస్డ్ యాప్స్ని యూస్ చేస్తున్నాయి. బ్యాంక్ అప్లికేషన్స్, సిఆర్ఎం టూల్స్, ఎంటర్ప్రైజ్ లెవెల్ సాఫ్ట్వేర్కి యాంగులర్ పవర్ఫుల్ చాయిస్ లాంటిది. లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో ఎంటర్ప్రైజ్ జాబ్స్కి యాంగులర్ సూపర్ సేఫ్. యాజ్ పర్ ది సర్వే రిపోర్ట్స్ రియాక్ట్కి ర్యాపిడ్ గ్రోత్ ఉంది, యాంగులర్కి ఎంటర్ప్రైజ్ స్టెబిలిటీ ఉంది. సో బిగినర్స్కి రియాక్ట్, లార్జ్ కంపెనీస్కి యాంగులర్. అండ్ అలాగే రియాక్ట్ ఎప్పుడు బెస్ట్ అనిపిస్తుంది అండ్ అలాగే యాంగులర్ ఎప్పుడు బెస్ట్ అనిపిస్తుంది అంటే, రియాక్ట్ వచ్చేసి క్విక్ డెవలప్మెంట్ కావాలి, అలాగే స్కేలబిలిటీ లేదు. అండ్ అలాగే సింగిల్ పేజ్ అప్లికేషన్స్, మొబైల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి రియాక్ట్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ ఏరియాస్లో రియాక్ట్ అనేది బెస్ట్ ప్లేస్. బట్ యాంగులర్ ఎప్పుడంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్, లార్జ్ టీమ్స్, స్ట్రక్చర్డ్ డెవలప్మెంట్, అలాగే బ్యాంక్, కార్పొరేట్ లెవెల్ అప్లికేషన్స్కి యాంగులర్ ఈజ్ ద బెస్ట్ ఫ్రేమ్వర్క్. సో నా అడ్వైస్ ఏంటంటే, మీరు బిగినర్ అయితే రియాక్ట్ స్టార్ట్ చేయండి, వెబ్ డెవలప్మెంట్లో అడ్వాన్స్ అయ్యాక యాంగులర్ నేర్చుకోండి. సో ముందు రియాక్ట్ని ప్రిఫర్ చేస్తారా లేదా యాంగులర్ని ప్రిఫర్ చేస్తారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఒక హీరోకి బెస్ట్ వెపన్ ఏంటి అనేలా ఉంటుంది. బ్యాట్మెన్కి గ్యాడ్జెట్స్ బెస్ట్, సూపర్ మ్యాన్కి పవర్స్ బెస్ట్. అదేవిధంగా రియాక్ట్కి స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ బెస్ట్, యాంగులర్కి పవర్ అండ్ స్ట్రక్చర్ బెస్ట్.
కెరీర్ సక్సెస్కి ఒక సింగిల్ ఫ్రేమ్వర్క్ మీద డిపెండ్ అవ్వకండి. ఇండస్ట్రీ ట్రెండ్స్ని బట్టి రియాక్ట్ నేర్చుకోండి, తరువాత యాంగులర్కి షిఫ్ట్ అవ్వండి. ఒక వెబ్ డెవలపర్ అంటే ఒక డిజిటల్ వారియర్ లాంటి వాడు. మల్టిపుల్ వెపన్స్ ఉండాలి. రియాక్ట్కి రియాక్ట్ డామ్, యాంగులర్కి సిఎల్ఐ. ఒక వెపన్తో వార్ గెలవలేరు ఎప్పుడే కానీ. సో నా అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ రియాక్ట్ నేర్చుకోండి, దాని తరువాత యాంగులర్కి షిఫ్ట్ అవ్వండి. ఈ వీడియో చూశాక మీరు రియాక్ట్ నేర్చుకుంటారా లేదా యాంగులర్ నేర్చుకుంటారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ అలాగే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలి అని అనుకుంటుంటే 2025లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఎటువంటి ట్రెండ్ ఉంటుంది, అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి మాస్టర్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, మొత్తం రోడ్ మ్యాప్ అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. అండ్ అలాగే విల్ ఏఐ రీప్లేస్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్, అలాగే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది కూడా పాస్ట్ వీడియోస్లో చెప్పాను. చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి. అలాగే ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు హ్యూజ్ సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలవాలి, నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.